వెల్కమ్ బ్యాక్. మరి ఈరోజు మనం ఈ సెషన్లో మెంటల్ ఎబిలిటీలో లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ చాలా సులువుగా అర్థమయ్యేవి, చాలా ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయగలిగేది అనమాట. మరి బేసిక్గా ప్రతి విద్యార్థికి స్టార్టింగ్ నుంచి అంటే బిగినర్ కూడా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు ఇలాగా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ డయాగ్రామ్స్లో నేను నేరుగా ప్రతి బిట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేనికి రిలేటెడ్గా ఉంటుందో అనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఈ వీడియోలో నేను ఇక్కడ ఈ 5 తాలూకా ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక ఎక్సర్సైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి అర్థం చేసుకున్నాక మీరు విత్ ఇన్ సెకండ్స్లో వాటికి ఆన్సర్ చేస్తారు చూడండి. మనకి ఫస్ట్ దాంట్లో చూడండి, ఫిష్, గోటు, డోవ్ ఇచ్చాడు. ఈ 3 వర్డ్స్ని కూడాను వాటికి రిలేటెడ్ అయ్యే ఈ వెన్ డయాగ్రామ్స్లో ABCDE ఎవరితో అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందో వాటిని మనం ఆన్సర్గా చూపించాలన్నమాట. మరి ఇక్కడ మనం ఇవి 3 పదాలు అర్థం చేసుకుంటే చూడండి, ఫిష్, గోటు, డో అనేవి ఈ 3 వర్డ్స్ కూడాను ఒకదానితో ఒకటి రిలేటెడ్ లేనివి కదా, 3 డిఫరెంట్, అవునా కదా? ఫిష్ వేరు, గోటు వేరు, అలాగే డో వేరు. మరి 3 వేరు పదాలు అంటే మనకి అసలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఎక్కడున్నాయి చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయా? కాబట్టి మనకి ఫస్ట్ బిట్కి సరిపోయే ఆన్సర్ ఎవరంటే ఇక్కడ ఆప్షన్ సి. సో కాబట్టి మనకి ఫస్ట్ బిట్ మనం ఎవరితో మ్యాచ్ చేయాలి? ఇక్కడ ఆన్సర్ సి, ఒకటోది ఆన్సర్ సి. సెకండ్ వన్ చూడండి, మెంటల్ ఎబిలిటీ వెన్ డయాగ్రామ్స్ ఆడ్ వన్ అవుట్. మెంటల్ ఎబిలిటీ వెన్ డయాగ్రామ్స్ ఆడ్ వన్ అవుట్ మీ గురించి కొంత అవగాహన కలిగి ఉన్నారు కదా. మెంటల్ ఎబిలిటీలో వెన్ డయాగ్రామ్స్ అనేవి ఆడ్ వన్ అవుట్ అనేవి 2 వేరు విభాగాలు, అంతేనా? ఈ వెన్ డయాగ్రామ్స్ అలాగే ఆడ్ వన్ అవుట్ కూడా దేంట్లో విభాగాలు? మెంటల్ ఎబిలిటీలో. కాబట్టి వీళ్ళిద్దరూ డిఫరెంట్, బట్ వాళ్ళిద్దరు కూడా మెంటల్ ఎబిలిటీలో ఉండాలి. చూడండి, ఇద్దరు వేరుగా ఉన్నా కూడా ఒక దాంట్లోనే చూపించాలి. సో మరి అలా ఉండే డయాగ్రామ్ ఏంటి ఇక్కడ? ఎస్, ఆప్షన్ బి. ఆప్షన్ బిలో చూడండి, ఈ పెద్ద సర్కిల్ మనం మెంటల్ ఎబిలిటీ అనుకుంటే అందులో ఒకటి వెన్ డయాగ్రామ్స్, ఒకటి ఆడ్ వన్ అవుట్. సో ఆ విధంగా ఒకే దాంట్లో ఇద్దరు వేరుగా ఉండడం అనమాట. సో కాబట్టి మనకి ఆప్షన్ బి సరిపోద్ది అనమాట రెండో ప్రాబ్లంకి. మీరు థర్డ్ ప్రాబ్లం చూడండి, ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, రష్యా. దీని అర్థం ఏంటి చూడండి, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం అనేది ఒక డిస్ట్రిక్ట్, అంతేనా? మీరు రష్యా అనేది కంప్లీట్గా ఒక కంట్రీ, అది వేరేగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం అనేది ఒక భాగంగా చూపించాలి, రష్యాని డిఫర్గా చూపించాలి. మరి అలాంటిది ఏముంది ఇక్కడ చూడండి? ఎస్, ఆప్షన్ ఈ. ఇక్కడ చూడండి, ఈ పెద్ద సర్కిల్ మనం ఆంధ్రప్రదేశ్ అనుకుంటే లోపల చిన్న సర్కిల్ అనేది అందులోనే భాగమై ఉండాలి. కాబట్టి శ్రీకాకుళం అనేది చిన్న సర్కిల్ అవుతుంది. ఈ రష్యా అనేది వాళ్ళిద్దరికి సంబంధం లేకుండా పక్కన ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకి థర్డ్ వన్కి సరిపోయే ఆన్సర్ ఏంటంటే డయాగ్రామ్ ఏంటంటే ఈ, ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, బాయ్స్, ప్లేయర్స్, హెల్పర్స్. బాయ్స్, ప్లేయర్స్, హెల్పర్స్. ఇక్కడ మనం బాగా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బాయ్స్, ప్లేయర్స్, హెల్పర్స్ అంటే బాయ్స్ అందరూ కూడా ప్లేయర్స్ అయిపోతారా? బాయ్స్ అందరు కూడా ఆటలు వచ్చా? రావాల్సిన అవసరం లేదు. ప్లేయర్స్ అందరూ హెల్పర్స్ అయిపోతారా? లేదా ప్లేయర్స్ అందరూ బాయ్స్ అయినా? లేకపోతే హెల్పర్స్ అందరూ బాయ్స్ అయిపోతారా? లేకపోతే హెల్పర్స్ అందరూ ప్లేయర్స్ అయిపోతారా? కొద్దిగా మాత్రమే ఉండొచ్చు కదా. అంటే కంప్లీట్గా అవన్నీ కూడా ఒకరి దాంట్లో ఉండరు. కొద్దిగా కొంతమంది బాయ్స్లో కొంతమంది ప్లేయర్స్ ఉండొచ్చు, కొంతమంది ప్లేయర్స్ కొంతమంది హెల్పర్స్ అవ్వచ్చు. సో వల్ల కొద్దిమంది ఉండొచ్చు, వీళ్ళలో ఖచ్చితంగా మూడిటితో సంబంధం కలిగి ఉండాలి, బట్ కొద్దిమందే ఉండొచ్చు అని చెప్పే డయాగ్రామ్ ఏంటి? ఎస్, ఆప్షన్ డి. ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ బాయ్స్ అనుకుంటే ఆ బాయ్స్లో కొంతమంది హెల్పర్స్ అవ్వచ్చు, అదే బాయ్స్లో కొంతమంది ప్లేయర్స్ అవ్వచ్చు. సో ఒకరితో ఒకటి కొద్దిమంది అయినా సరే రిలేషన్ కలిగి ఉండడం. మీరు ఇక్కడ ఫస్ట్ ఏతో కంపేర్ చేసుకోకండి. ఏ అంటే ఎలా చెప్పాలి? బాయ్స్ అందరూ కూడా ప్లేయర్స్ అయిపోయి ప్లేయర్స్ అందరూ కూడా హెల్పర్స్ అయిపోతే అటువంటిప్పుడు మనం ఆప్షన్ ఏ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ అలా కాదు, కొద్ది మందికి మాత్రమే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మనం ఆప్షన్ డిని మాత్రమే ఎంచుకోవాలన్నమాట. కాబట్టి మనకి ఫోర్త్ వన్కి సరిపోయేది అంటే ఇక్కడ ఆప్షన్ డి. మరి లాస్ట్ వన్ చూడండి, వరల్డ్, ఇండియా, తెలంగాణ. సో వరల్డ్, ఇండియా, తెలంగాణ. ఇప్పుడు మీరు చెప్పండి, వరల్డ్, ఇండియా, తెలంగాణ అంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఏంటది? తెలంగాణ అనేది చూడండి, తెలంగాణ అనేది ఒక స్టేట్ ఎక్కడ? ఇండియాలో.
ఆ ఇండియా అనేది దేంట్లో భాగం? వరల్డ్‌లో భాగం. అంతేనా? కాబట్టి మనకి ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ దగ్గర లోపల చిన్న సర్కిల్ అనేది తెలంగాణ అనుకుంటే అది ఇండియాలో ఉంది. అంటే దానికంటే పెద్ద సర్కిల్. ఆ ఇండియా కాస్త దేంట్లో ఉంది? వరల్డ్‌లో ఉంది. కాబట్టి మనకి సరిపోయే ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ. చూసారా ఎంత చక్కగా, ఎంత ఈజీగా మనకు అర్థమయ్యాయో. మరి వీటిపైన మీకు మరికొన్ని ప్రశ్నలు ఇస్తాననమాట. వాటిని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు అలాగే ఇప్పుడు స్క్రీన్ పైన మీకు లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఇప్పుడు చూపిస్తున్నాం కదా! వీటికి మీరు ఆన్సర్స్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక్కడ మీకు ఏబిసిడిఈ ఏ నుంచి ఈ వరకి ఒక 5 వెన్ డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్‌కి సరిపోయే వెన్ డయాగ్రామ్ ఏంటి? అలాగే సెకండ్ వన్‌కి సరిపోయే వెన్ డయాగ్రామ్ అలాగా అప్ టు 6 వరకి ఏ ప్రాబ్లమ్‌కి ఏ వెన్ డయాగ్రామ్ సరిపోతుందనేది మీరు చూజ్ చేసి ఆన్సర్స్ ఫిల్ చేయండి. సో మెంటల్ ఎబిలిటీ సంబంధించి మరింత కంటెంట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. అందుకోసం దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.